మీ కుప్పంలో చంద్రబాబు ఓడిస్తారా? ఖచ్చితంగా. వైఎస్ రాజశేఖర రెడ్డికి కాదు, కుదరలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈజ్ అ స్ట్రాంగ్ లీడర్. డెఫినెట్లీ మున్సిపల్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తిరిగి దండాలు పెడితే కూడా మున్సిపాలిటీ ఓడిపోయి ఆయన చివరికి చేతులు ఎత్తేసే పరిస్థితి అందరూ కూడా చూసాం. లోకల్ బాడీస్లో 85% గెలిచాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది కుదరలేదు. ఓటుకి 5,000, 10,000, 15,000 ఇస్తే మున్సిపాలిటీలో గెలుస్తారు, ఎక్కడైనా గెలుస్తారు అని అంటున్నారు. సో ఎక్కడ డబ్బులు అనేది పనిచేయదండి. డబ్బులు అనేది అలా పనిచేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం టౌన్ లో నిజంగా 10,000 మెజార్టీ వస్తే మీరు ఓటుకు 5,000, 10,000 పంచడం వల్ల మారింది. లోకల్ బాడీస్ అన్ని కూడా జరిగాయి. అన్ని లోకల్ బాడీస్, మున్సిపాలిటీ అన్ని కూడా స్టేట్ అంతా ఒకే ట్రెండ్ కుప్పంలో కూడా కనపడింది. డబ్బులతో ఎలక్షన్లు చేసుకునే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు కన్నా రిచెస్ట్ పాలిటిషియన్ ఎవరు లేరు. స్వతహా వాళ్ళ భార్య చెప్పింది, మేము 1% మాకు 1% ఆఫ్ ద కంపెనీ ఇస్తే 4 లక్షల కోట్లు ఎంతో చెప్పింది. అంటే మా కంపెనీ వాల్యుయేషన్ ఎన్నో వేల కోట్లు చెప్పింది. కుప్పం ట్రెండ్ స్టేట్ అంతా ఉందని చెప్పేది మీరు అంటా ఉన్నారు కదా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు మధ్యలో కోస్తా మొత్తం స్వీప్ చేసి పడేశారు. అంటే టీచర్ ఎమ్మెల్సీలు అన్ని మేము గెలిచాం కదా. గ్రాడ్యుయేట్ డెఫినెట్ గా టీచర్ ఎమ్మెల్సీలు అన్ని గెలిచాం మేము. గ్రాడ్యుయేట్ ఉంటుంది ఇంకా అన్ని 100% ఏ పార్టీ కూడా గెలవదు. అది వరకు ఎమ్మెల్సీలు అన్ని మేమే గెలిచాం. ఇప్పుడు ఉండే ఎమ్మెల్సీల్లో ఆల్మోస్ట్ ఏదో ఆలోచించారా ఎందుకు ఈ కరెక్ట్ ప్రజాప్రతినిధులు వేసే ఓట్లన్నీ మేము గెలిచాం కదా. పబ్లిక్ ఓట్ వేసింది అంటే అవి మీ పార్టీ వాళ్ళు. ఒక్కొక్క సెక్షన్ మనం ఒకే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీరు ఇంకొకటి చూడడం లేదు. సో ఓకే గ్రాడ్యుయేట్ లో లిటిల్ అటు ఇటు అయిండొచ్చు, బట్ మిగతా ఏదైతే ప్రజలు ఎన్నుకునే పబ్లిక్ రిప్రజెంటేటివ్ చేస్తే వైసీపీ స్వీప్ చేసింది. ఓకే అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ వేస్తేనే కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మీరు ఓవరాల్ గా హోలిస్టిక్ గా చూడాలి, మొత్తం చూడాలి. కానీ ఒకటి ఇదే రాష్ట్రం అంతా ఉంటుంది అలా అభిప్రాయం ఉండదా? ఉంటుంది సార్. డెఫినెట్లీ ఒక పొలిటికల్ పార్టీ 100% ఎప్పుడు గెలవదు. ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, 1 సైడ్ మెజార్టీతో గెలిచింది. మీరు ఇమాజిన్ చేయండి ఎంత పర్సెంటేజ్ ఓట్స్ వచ్చే వాళ్ళకి. కేవలం 38% ఆఫ్ ఓట్స్తో ఈరోజు వాళ్ళు అబ్నార్మల్ మెజార్టీతో అధికారంలో ఉన్నారు. సో అంటే 60 ఆల్మోస్ట్ వ్యతిరేకంగా ఉన్నారు కదా. వాళ్ళు ఇంకా సీట్లో ఓడిపోరని ఏం లేదు కదా. ఈరోజు బీజేపీ కొన్ని స్టేట్స్ లో ఓడిపోయింది కదా. ఈరోజు కర్ణాటక ఓడిపోయింది. అంత మాత్రం దేశం అంతా అదే రిజల్ట్ వచ్చి మొత్తం తలకిందులు అవుతుందని లేదు కదా. ఇబ్బంది లేదు. అయితే డెఫినెట్ గా పాలిటిక్స్ అన్నప్పుడు ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం. బట్ ఓవరాల్ గా డెఫినెట్ గా ఈసారి వైసీపీ గెలుస్తుంది కంపల్సరీ. రోజాని గెలిపిస్తున్నారా? 100%. ఆమె మా బంధువు, మాకు స్ట్రాంగ్ లీడర్. బంధువు అని చెబుతారు, పాపం ఎక్కడ లేకుండా కొట్టేస్తుంటారు. రోజా గారు షీఈ్ అసెట్ టు అవర్ పార్టీ. షీఈ్ అన్ అసెట్. ఎప్పుడైనా కానీ పార్టీకి సమస్య వచ్చినా ప్రెషర్ ఉన్నప్పుడు షీఈ్ ద ఫస్ట్ టు రియాక్ట్. పార్టీ అంతా అంతే అనుకుంటుంది, కానీ చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి అనుకోవడం లేదని కదా. ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అంతే కానీ వాళ్ళిద్దరికి వేరే ఇదేం లేదంటే. ముద్రగడ పద్మనాభంకి ఏమన్నా పదవి ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొస్తా ఉన్నారా? లేకపోతే ముద్రగడ పద్మనాభం వస్తే ఈస్ట్ వెస్ట్ లో కాపుల్ని చీల్చేయచ్చు అని తీసుకుంటున్నారు? ఒక్కటండి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి లీడర్ అలాంటి లీడరు ఏ పదవులకు వచ్చే వ్యక్తి కాదు. మీరు ఆఫర్లు పెట్టి ఆయన మా పార్టీలోకి రా ఇది ఇస్తామంటే ఆయన రారు. ఆయన మనసులో నేను ఏదో ఈ పార్టీలో చేరాలంటే చేరుతారు తప్పితే ఆయన్ని పోయి నీకు ఈ పదవులు ఇస్తాం మీకు అలా నిజంగా పదవులు తీసుకొని ఆయన పార్టీలో చేరేటువంటి కాపు ఉద్యమమే ఉండేది కదా. ఫైట్ అయితే వైసీపీకి కూటమికి మధ్య ఉంటుంది. వైసీపీ పై చేయి సాధిస్తుంది. 100% వైసీపీ ఈసారి విక్టోరియస్ గా వస్తుంది. సో పబ్లిక్ ఉన్నారు, మా అలయన్స్ విత్ ద పబ్లిక్. వాళ్ళ అలయన్స్ వాళ్ళ జెండాల్లో జత కడతా ఉన్నారు, మేము జనాన్ని జత కడతా ఉన్నాం. సో దట్ ఈస్ అవర్ సీక్రెట్ ఈ ఎలక్షన్.